ఉద్యోగాల సంఘం జరుపుతూ ఉంటే 20 ఉద్యోగాలు అడ్డుకోకుండా ఏ రకంగా మోసం చేశారో రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో వాళ్ళు ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ యువత ఈ ఎన్నికలు తిరగబడి రేవంత్ రెడ్డి గారికి పూర్తి చేయకపోయినట్లయితే ఈ రోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు లేవు. మెగా డిఎస్సీ అన్నావు నువ్వు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని మేము వస్తే మామూలు డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ 50,000 60,000కు ఒక్కసారి భర్తీ చేస్తామని చెప్పాడు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల కొరతతో ఇవాళ విద్యార్థులు లేక రేషనలైజేషన్ పేరు మీద ఈ ప్రభుత్వ పాఠశాలలు వందల సంఖ్యలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ముందపడుతున్నాయి. ఇవాళ విద్యా వాలంటీర్ల వ్యవస్థను తీసేశారు. గతంలో కనీసం టీచర్ నియామకం అయ్యే వరకు విద్యా వాలంటీర్ల ద్వారా ఆ పాఠాలు చెప్పేటువంటి ఆ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలి, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సూచించాలి. ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్లు పట్టభద్రుల ఓటర్ల సమావేశానికి నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు ధర్మపురి అరవింద్, గోడం నగేష్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి లక్ష్మణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీకి ఉత్తర తెలంగాణ కంచుకోటగా మారింది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కడితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుంది అన్నారు. నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ నిండా ముంచింది అన్నారు. టీచర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి రేవంత్ రెడ్డి మెడలు వంచాలని నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఆయన కోరారు. గతంలో గెలిచిన టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడింది లేదు అని లక్ష్మణ్ విమర్శించారు. టీచర్లు అందరూ ఈసారి ఆలోచించి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. 317 జీవో రద్దయినా బీజేపీ పోరాడిందని, బండి సంజయ్ నాయకత్వంలో కొట్లాడిన విషయాన్ని టీచర్లు మర్చిపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య మాట్లాడుతూ టీచర్లకు చాలా సమస్యలున్నాయన్నారు. సంఘాలు పెరిగాయే తప్ప వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. టీచర్లు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.